వెల్కమ్ బ్యాక్ టు జిఎంఎస్ అకాడమీ. సో అందరికీ దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా. ఇదేంటంటే దసరా స్పెషల్ కాంటెంట్ అనమాట. సో ఈ 10 డేస్లో మనం డైలీ 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మరి కాంటెంట్ ఏముంటుంది అంటే క్లాసెస్ 9th and 10th వాళ్ళకి లైక్ బోత్ సిబిఎస్ఈ అండ్ ఆల్సో ఎస్ఎస్సిలో మ్యాథమెటిక్స్లో మీకు స్మాల్ కాన్సెప్ట్స్, లైక్ స్మాల్ కదా అని చెప్పి మీరు ఇగ్నోర్ చేయకండి, స్మాల్ బట్ ఇంపార్టెంట్. ఓకే, చిన్న చిన్న కాన్సెప్ట్స్ అంటే ఆ కాన్సెప్ట్ ఒక వీడియోలో కవర్ అయిపోతుంది. లైక్ అండర్ 10 minutes or 15 minutes or maximum 20 minutesలో ఆ కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది. అండ్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆబ్జెక్టివ్ పర్పస్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తామన్నమాట, రైట్? సో ఈ 10 డేస్లో డైలీ 1 వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. విల్ ట్రై టు మేక్ ష్యూర్ టు అప్లోడ్ మేబీ 2 ఆల్సో ఇఫ్ పాసిబుల్, రైట్? చలో, సో ఇప్పుడు ఈ వీడియో, ఇన్ దిస్ వీడియో, దిస్ ఇస్ డే 1 of Dasara special content. This is only exclusively for class 10 students, both CBSE and SSC. Okay, so class 9 వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు, రైట్? సో ఈ వీడియోలో మనం ఏం కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నామంటే 3 ways to solve a quadratic equation. చలో, విల్ డూ దిస్. ఫస్ట్ 10th క్లాస్ వాళ్ళు ఫోకస్ చేయండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫస్ట్ జనరల్ ఫామ్ రాద్దాం. అసలు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో వాట్ ఈస్ ద జనరల్ ఫామ్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ స్టాండర్డ్ ఫామ్. దట్ ఈస్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఇట్ హ్యాస్ 2 roots, రైట్? రూట్స్ అయినా అనొచ్చు లేదా సొల్యూషన్స్ అయినా అనొచ్చు. ఇప్పుడు ఈ రూట్స్ ఆర్ సొల్యూషన్స్ ఫైండ్ చేయడానికి వీ హ్యావ్ 3 methods. ఓకేనా? అవేంటో నేను చెప్తాను, చూడండి. సో మెథడ్ నెంబర్ 1 ఇస్ ఫ్యాక్టరైజేషన్. చాలామంది దీన్ని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అని కూడా అంటూ ఉంటారు. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ద సెకండ్ మెథడ్ ఈస్ quadratic formula. And the third method is, ఇది ఓన్లీ ఎస్ఎస్సి వాళ్ళకి మాత్రమే, స్టేట్ బోర్డ్ వాళ్ళకి. దిస్ ఇస్ నాట్ ఫర్ సిబిఎస్ఈ, సో యూ గైస్ కెన్ ఇగ్నోర్ దిస్ మెథడ్, మీకు సిలబస్లో లేదు. దిస్ ఇస్ కాల్డ్ మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. ఓకే, చలో, ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ తీసుకొని 3 మెథడ్స్లో మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. అండ్ 3 మెథడ్స్లో మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, చలో. సో లెట్ us టేక్ a problem నెంబర్ 1. The equation is x² + 7x + 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ మెథడ్ వైజ్ వెళ్దాం. సో ఫస్ట్ ఐ విల్ బీ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్, ఆర్ as you guys call it, like many of you call it, splitting the middle term, right? అసలు ఏంది దీని స్టోరీ ఏంది చూద్దాం. చలో, ఇప్పుడు x² + 7x + 10 ఈక్వల్ టు 0 ఉంది. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ టర్మ్ ఏంది x² ఇంటూ లాస్ట్ టర్మ్ ఏంది 10, ఏమొస్తుంది? 10x² వస్తుంది, అంతేనా? ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎట్లా స్ప్లిట్ చేయాలి అంటే మధ్యలో ఏముంది? 7x ఉంది కదా, అది వచ్చేటట్టు స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు 10కి మనం ఫ్యాక్టర్స్ రాస్తాం కదా, లైక్ 10ని ఎలా రాస్తాం? 2 5s 10 రాస్తాం, 5 2s 10 రాస్తాం. ఓకే, 10 × 1 10 రాస్తాం, 1 × 10 10 రాస్తాం, రైట్? డజంట్ మ్యాటర్. ఇప్పుడు నీకు మధ్యలో 7 రావాలి. ఓకే, అండ్ అన్ని పాజిటివ్ సైన్లే ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి కొంచెం ఈజీ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు దీన్ని నేను 2x and 5x రాయచ్చు కదా, అవునా కదా? ఇప్పుడు చెక్ చేసుకోండి. 2x + 5x చేస్తే ఏమొస్తుంది? 2 + 5 7, 7x మిడిల్ టర్మ్ వస్తుంది. 2x × 5x చేస్తే ఏమొస్తుంది? 5 2s 10, x × x, x². సో 2 సాటిస్ఫై అవ్వాలి అక్కడ. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే, అడిషన్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఇక్కడ ఏమైతే ఇది వచ్చిందో అది ఉండాలన్నమాట. చలో, ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తా. ఎలా స్ప్లిట్ చేస్తా చూడండి. ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను నేను, x² +
ఇప్పుడు దీన్ని ఏమన్నాం, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అన్నాం. ఓన్లీ మిడిల్ టర్మ్ మాత్రమే స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు 7xని నేను ఏం చేస్తా, 2x + 5x రాస్తా. 2x + 5x, మళ్ళీ లాస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్, దాంతో నాకు సంబంధం లేదు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ 2 టర్మ్స్ ఒక బ్రాకెట్లో తీసుకుందాం, ప్లస్ నెక్స్ట్ 2 టర్మ్స్ ఇంకో బ్రాకెట్లో. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్ ఏముంది, ఎక్స్ కామన్ ఉంది, తీసేయండి. సో ఇక్కడ ఒక ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ పోయింది కాబట్టి 2 మిగులుతుంది. ఇక్కడ ఏం కామన్ ఉంది, 5x + 10లో 5 కామన్ కదా. సో 5 కామన్ తీస్తే x + 5 2 10 కాబట్టి 2 మిగులుతుంది. చలో, నవ్ యూ హ్యావ్ 2 డిఫరెంట్ టర్మ్స్. ఇక్కడ అండ్ ఇక్కడ వాట్ ఈస్ కామన్, x + 2 ఈస్ కామన్. సో x + 2 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, x + 5 = 0. ఇవి ఫ్యాక్టర్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, = 0. సో 2 పాసిబిలిటీస్. సో x + 2 = 0 అండ్ x + 5 = 0. సో 2 ఇటు వెళ్తే x = -2 అండ్ 5 రైట్ సైడ్ వెళ్తే x = -5. సో the roots are -2, -5. ఓకే, ఇది మెథడ్ నెంబర్ 1. సో మనకి రూట్స్ ఏమొచ్చినాయి, -2, -5 వచ్చినాయి. చలో, ఇప్పుడు సేమ్ క్వశ్చన్కి డిఫరెంట్ మెథడ్ వాడి చేద్దాం. సో చలో, మెథడ్ నెంబర్ 2 ఏంటి, మెథడ్ నెంబర్ 2 ఏం చెప్పాను నేను, యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంది రాస్తాను నేను. చూడండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి స్టాండర్డ్ ఫామ్లో, ax² + bx + c = 0. అసలు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సొల్యూషన్ ఆర్ రూట్ ఫైండ్ చేస్తున్నాం. అంటే బేసికలీ వీఆర్ ఫైండింగ్ ద ఎక్స్ వాల్యూస్, రైట్. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా ఎలా రాస్తామంటే x = ఎందుకు రాయాలంటే ఈక్వేషన్లో వేరియబుల్ అదే కాబట్టి, రైట్. సో ద ఫార్ములా ఇస్ -b ± √b² - 4ac / 2a. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² + 7x + 10 = 0. దీన్ని నేను ఏం చేస్తా, ax² + bx + c = 0తో కంపేర్ చేస్తా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, x² కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, b వాల్యూ ఎంత, x కోఎఫిషియంట్ 7, c వాల్యూ ఎంత, కాన్స్టెంట్ 10 వచ్చేసినాయి కదా. ఈ 3 తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో x = what is the formula, -b ± √b² - 4ac / 2a. ఓకేనా. చలో, సో x = -7 ± 7² is 49, 4 × 1 is 4, 4 × 10 is 40, 2 1s are 2. సో -7 ± 49 - 40 పోతే 9 వస్తుంది. సో x = -7 ± √9 ఎంత, 3/2. ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చాయి మనకి. ఎట్లా, ఫార్ములాలో ± ఉంది కదా. సో ప్లస్తోనో క్యాన్సర్ వస్తుంది, మైనస్తోనో క్యాన్సర్ వస్తుంది. చేద్దాం. x = -7 + 3/2 అండ్ x = -7 - 3/2. సో x = -7 + 3 ఎంత, -4. x = -7 - 3 is -10. సో x = 2 1s 2 2s. సో the answer is -2. 2 1s 2 5s. The answer is x = -5. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు మెథడ్ నెంబర్ 3. సో వాట్ ఈస్ ద మెథడ్ నెంబర్ 3, కంప్లీటింగ్ ద స్క్వేర్. రైట్. సో ఇక్కడ ఏంటంటే స్టోరీ, ఇప్పుడు ఈక్వేషన్ రాసుకోండి, x² + 7x + 10 = 0. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, జాగ్రత్తగా వినండి, కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ కాన్స్టెంట్స్ని రైట్ సైడ్ పంపించుకోండి. ఓకేనా. చలో, సో x² + 7x, వెయిట్, దానికంటే ముందు ఒక్క నిమిషం, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ x² ముందు ఏ నెంబర్ ఉండకూడదు, 1 ఉండాలి అంతే. x² కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ x² కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మనకు ఫరక్ పడేది లేదు. నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చెప్తా. సో ఇప్పుడు కాన్స్టెంట్ రైట్ సైడ్ పంపించుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, x² + 7x = -10. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది.
సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి. ఓకేనా, అర్థమైందా? సో దాన్ని నేను a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తాను. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. నేను ఇలా ఎట్లా కన్వర్ట్ చేస్తా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ a అనుకోండి, a స్క్వేర్ అనుకోండి. a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ, ఓకే లిజన్ వెరీ కేర్ఫుల్లీ, 2 ఇంటూ a ఇంటూ, ఇప్పుడు అక్కడ ఏముంది బేటా టర్మ్ 7x ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేసినా కూడా నాకు 7x రావాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని 7/2తో మల్టిప్లై చేస్తాను. సో దట్ 2 క్యాన్సిల్ అయినా కూడా 7x వస్తుంది నాకు. అర్థమైందా? సో ఇప్పుడు ఇది a స్క్వేర్ ప్లస్ 2ab, ఇంకా నాకేం కావాలి? b స్క్వేర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ b స్క్వేర్ లేదు, కొంచెం కామన్ సెన్స్ వాడదాం. ఇప్పుడు లేని దాన్ని నువ్వు గాలికెళ్ళి తీసుకోలేవు, అంతే కదా. లేని దాన్ని అట్లా ఓం బిం బిష్ అంటే రాదు. సో దానికి ఏం చేయాలి? వితౌట్ డిస్టర్బింగ్ ద రూల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దాన్ని మనం లైక్ రాయాలన్నమాట. ఎట్లా రాస్తామంటే బీ స్క్వేర్ లేదు, జాగ్రత్త వినండి. బీ స్క్వేర్ నేను తీసుకుంటున్నా, ఎందుకు? నాకు అవసరం కాబట్టి. నేను తీసుకున్న దాన్ని నేనే ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఐ విల్ యాడ్ బీ స్క్వేర్ అండ్ ఐ విల్ సబ్ట్రాక్ట్ బీ స్క్వేర్ సో దట్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు దాని ప్రీవియస్ ఈక్వేషన్ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు -10. చలో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్, రైట్? సో దట్ ఈజ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4 ఈజ్ ఈక్వల్ టు -10. ఇది ఇటు పంపించుకోండి. సో x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ 49/4. సో x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే 4 మైనస్ 40 ప్లస్ 49. సో x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9/4. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని రైట్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో దట్ విల్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9/4 విచ్ ఇస్ నథింగ్ బట్ x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి 2 పాసిబిలిటీస్ వస్తాయి. x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3/2 అండ్ x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2. ఇప్పుడు 7/2 రైట్ హ్యాండ్కి షిఫ్ట్ చేస్తే దిస్ ఇస్ 3/2 మైనస్ 7/2, దిస్ ఇస్ మైనస్ 3/2 మైనస్ 7/2. ఓకేనా? నౌ డినామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం అవసరం లేదు. 3 మైనస్ 7 ఈజ్ -4. ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ -10/2, 2 1s 2 2s 2 1s 2 5s. సో x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ x ఈక్వల్ టు -5. చెక్ చేసుకోండి, -2 -5 వచ్చింది. దీనిపైన మెథడ్లో ఏమొచ్చింది? -2 -5 వచ్చింది. దాని ముందు మెథడ్లో ఏమొచ్చింది? -2 -5 వచ్చింది. సో నీ 3 మెథడ్స్లో ఏదైనా యూజ్ చేసుకో, నీకు ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేసి వీడియో ఫినిష్ చేసుకుందాం. సో ప్రాబ్లం నెంబర్ 2, ఈసారి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తా. లైక్ మరీ అంత ఫాస్ట్ కూడా చెప్పాను. చలో, వాట్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 2? ద ఈక్వేషన్ ఈస్ 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ యాజ్ యూజువల్గా మెథడ్ వైజ్ వెళ్దాం. మెథడ్ నెంబర్ 1 ఏంటి? ఫ్యాక్టరైజేషన్ ఆర్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది? 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 ఈక్వల్ టు 0. నేనేం చెప్పిన? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసుకోవాలి అని చెప్పిన. ఫస్ట్ టర్మ్ ఏంది? 3x స్క్వేర్ ఇంటూ లాస్ట్ టర్మ్ ఏంది? -2. మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, ఇగ్నోర్ చేయకూడదు. సో దిస్ ఈజ్ -6x స్క్వేర్. దీన్ని స్ప్లిట్ చేస్తే నాకు మిడిల్ టర్మ్ ఏముంది? -5x రావాలి. ఉత్తి 5x కాదు, -5x. ఇప్పుడు 6 అంటే ఏం రాయొచ్చు? 6 1s 6 కదా, కానీ ఇక్కడ ఏముంది? -6 ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను దాన్ని ఇట్లా రాస్తా చూడండి, జాగ్రత్త చూడండి. -6x ప్లస్ 1x. ఓకే, ఇప్పుడు -6x ప్లస్ 1x ఏమొస్తుంది బేటా? -5x వస్తుంది, అంటే మిడిల్ టర్మ్ వచ్చేసింది. -6x ఇంటూ 1x ఏమొస్తుంది? -6x స్క్వేర్ వస్తుంది, అంతేనా? సో నాకు ఇది వచ్చేసింది, మిడిల్ టర్మ్ వచ్చేసింది.
రైట్. ఇప్పుడు 3x², ఇప్పుడు మిడిల్ టర్మ్ని నేను స్ప్లిట్ చేస్తున్నా చూడండి. మిడిల్ టర్మ్ని ఎట్లా రాసా, -6x + 1x, మళ్ళీ రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ -2 = 0. ఇప్పుడు దీస్ టూ టర్మ్స్ అండ్ దీస్ టూ టర్మ్స్లో ఏం కామన్ ఉంది చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టూ టర్మ్స్లో ఏం కామన్ ఉంది బేటా, 3 కామన్ ఉంది, x కామన్ ఉంది. తీస్తే x మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. ఈ నెక్స్ట్ టూ టర్మ్స్లో ఏమైనా కామన్ ఉందా బాబు అంటే ఏం లేదు, 1. ఓకే, అంటే ఏం కామన్ లేదంటే ఇక 1. సో బయట 1 రాసుకోండి. x - 2 = 0. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఉంది, అట్లా సేమ్ రావాలి. అది కూడా నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఇంతకుముందు క్వశ్చన్లో అట్లా సేమ్ వస్తేనే నువ్వు ఫ్యాక్టరేషన్ కరెక్ట్ చేస్తున్నావు అని అర్థం. సో ఇప్పుడు x - 2 కామన్ తీయచ్చు కదా, తీసుకోండి. తీస్తే ఏం మిగులుతుంది, 3x + 1 = 0. సో x - 2 = 0 అండ్ 3x + 1 = 0. సో -2 ఇటు వచ్చేస్తే x = 2, ఇదొక రూట్. 3x = -1, x = -1/3, ఇది ఇంకొక రూట్. ఓకేనా, చలో 2 రూట్స్ వచ్చినాయి. ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 2 ఏంటి, క్వాడ్రాటిక్ ఫార్ములా. వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా, -b ± √b² - 4ac/2a. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంది, 3x² - 5x - 2 = 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ax² + bx + c = 0తో కంపేర్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది బేటా, 3. బి వాల్యూ ఏమవుతుంది, -5, మైనస్ ఉంటే మైనస్ కూడా తీసుకోవాలా. సి వాల్యూ ఏమవుతుంది, -2. సబ్స్టిట్యూట్ చేయండి అన్ని. సో ఫార్ములాలో x = -b అంటే -5 ± b² - 4ac/2a. ఓకేనా, చలో. సో ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఇక్కడ మళ్ళీ -4 × 3 × -2, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 × 3 = 12, 12 × 2 = 24, హోల్ డివైడెడ్ బై 3 × 2 = 6. సో 5 ± ఇదేమొస్తుంది, 2 + 2 4, 9, 49, 6. సో x = 5 ± √49 ఎంత, 7. సో మళ్ళీ 2 పాసిబిలిటీస్ వచ్చేసినాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. x = 5 + 7/6, x = 5 - 7/6. 5 + 7 ఎంత, 12/6. 6 1s 6 2s, ఆన్సర్ ఈస్ 2. 5 - 7 ఎంత, -2/6. 2 1s 2 2 3s. సో x = -1/3. వచ్చినాయా సేమ్ వాల్యూస్, చలో అయిపోయింది. మెథడ్ నెంబర్ 3. సో మెథడ్ నెంబర్ 3 ఏంటిది, మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. చలో లెట్ us take the same equation. ఈక్వేషన్ ఏముంది, 3x² - 5x - 2 = 0. రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పిన ఇందాక, ఇక్కడ 1 తప్పితే ఏ నెంబర్ ఉండకూడదు, ఏదన్నా ఉంటే దాన్ని కామన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 కామన్ తీసుకోండి. తీసుకుంటే x² వస్తుంది. ఇక్కడ 3 లేదు, పోనీ 3 మల్టిపుల్ లేదు, లేనప్పుడు ఏం చేయాలి, డినామినేటర్లో రాసుకోవాలి. ఇక్కడ కూడా 3 కానీ 3 మల్టిపుల్ కానీ లేదు, అక్కడ కూడా డినామినేటర్లో రాసుకోవాలి. = 0. ఈ 3ని ఇటు షిఫ్ట్ చేసుకుంటే దాని స్టోరీ ఖతమవుతుంది, అది 0 అవుతుంది, ఇంకా మనకు సంబంధం లేదు. సో 5/3x - 2/3 = 0. ఈ -2/3ని కూడా రైట్ సైడ్ పంపించేసుకోండి. x² - 5x/3 = 2/3. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మధ్యలో మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి దీన్ని a - b² ఫామ్లోకి షిఫ్ట్ చేయాలి. అంటే a² - 2ab + b² ఫామ్లోకి షిఫ్ట్ చేయాలి, చేంజ్ చేయాలి. ఎట్లా చేస్తాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ a² - 2a. ఇప్పుడు నేను దేంతో మల్టిప్లై చేస్తే 5x/3 వస్తుంది, అది నాకు కావాలి. 5
బై 6. ఎందుకు 5/6 అంటే 2 1s 2 3s కాబట్టి, వితౌట్ డిస్టర్బింగ్ ద రూల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది a² మైనస్ 2ab, b² ఉందా? లేదు. కానీ లేని దాన్ని నేను గాళ్ళకెళ్ళి తీయచ్చా? తీయకూడదు. ఒకవేళ తీస్తే ఏం చేయాలి? నేనే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, నేనే పుట్టియాలి, నేనే చంపాలి. అంటే ఈ సమ్ము వరకు నువ్వు దేవుడివి. సో ప్లస్ b² మైనస్ b², అర్థమైందా? సో దట్ ప్లస్ మైనస్ పోతే 0 వస్తుంది. అంటే నువ్వు ఎవిడెన్స్ మాయం చేసినావు అని అర్థం. అడలేదు ఇక, నువ్వు క్రైమ్ చేయలే. ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం జరుగుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 5/6 హోల్ స్క్వేర్ మైనస్ ఇదేంటి 5/6 హోల్ స్క్వేర్ అంటే 25/36 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది రైట్ సైడ్ షిఫ్ట్ చేసేసుకోండి. సో x మైనస్ 5/6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్లస్ 25/36. సో x మైనస్ 5/6 హోల్ స్క్వేర్ నేను ఏం చేస్తాను అంటే 1/3 కామన్ తీసుకుంటా. కామన్ తీసుకుంటే 2/1 ప్లస్ 25/12 3 36 కాబట్టి 12 వస్తుంది. సో x మైనస్ 5/6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 24 ప్లస్ 25/12. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ 5/6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 25 49, 12 3 36. ఇప్పుడు స్క్వేర్ ఉంది కదా, రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో x మైనస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 49/36. సో x మైనస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 49 7, రూట్ 36 ఏమో 6. ఈడ కూడా 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఒకటి x మైనస్ 5/6 ఈక్వల్ టు ప్లస్ 7/6, ఇంకొకటి x మైనస్ 5/6 ఈక్వల్ టు మైనస్ 7/6. 5/6 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 7/6 ప్లస్ 5/6, ఇక్కడ x ఈక్వల్ టు మైనస్ 7/6 ప్లస్ 5/6. x ఈక్వల్ టు 7 ప్లస్ 5 ఎంత? 12/6 అంటే 2. x ఈక్వల్ టు మైనస్ 7 ప్లస్ 5 ఎంత? మైనస్ 2/6 అంటే 2 1s 2 3s. సో ఇక్కడ ఏమొచ్చింది? x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు మైనస్ 1/3. చలో చెక్ చేసుకుంటా పోదాం. 2 మైనస్ 1/3. నెక్స్ట్ పైన మెథడ్లో ఏమొచ్చింది? 2 మైనస్ 1/3. దానిపైన మెథడ్లో ఏమొచ్చింది? 2 మైనస్ 1/3. ఇలా మీరు 2 రూట్స్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మీరు ఏ మెథడ్ అయినా వాడుకొని రూట్స్ ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? ఐ థింక్ కాన్సెప్ట్ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. చలో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.